తమకు అధ్యక్ష పదవులు వస్తే కిరీటాలు వచ్చినట్టు కాదన్నారు కిషన్ రెడ్డి. అధ్యక్షులుగా ఎవరు ఉన్నా బీజేపీకి కార్యకర్తలే నిజమైన నాయకులు అన్నారు. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా మనమంతా ఐకమత్యంతో అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగురవేయడమే ఏకైక లక్ష్యమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీదనే బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐకమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు